ఈ రోజు మనం రోస్ట్ చేసే ఆంటీ నేషనల్ లివర్ విన్నర్ ఆంటీ. మీరు మొత్తము 1000 అయింది. కుమారి ఆంటీ, మీ పూర్తి పేరు ఏంటి? పేరు దాసరి సాయి కుమారి. మరి మీ హోటల్ పేరు ఏంటి ఆంటీ? హోటల్ పేరు వచ్చి బాబ్జీ మిల్స్. ఇది ఏదో దుబాయ్ షీను సినిమాలో రవితేజ బ్రహ్మానందం బాబ్జీ హోటల్ నుంచి ఇన్స్పైర్ అయి పెట్టినట్టుంది. మేము పెట్టి 13 సంవత్సరాలు ఇప్పుడు నడుస్తుంది. 13 years నుంచి నడుపుతుందంట. ఆంటీకి రోజుకి ఎంత వస్తుందో తెలుసా మీకు? 5,000-6,000 పక్క మిగులుతాయి రోజుకి. సో యావరేజ్ గా రోజుకి 5,000 వేసుకున్నా నెలకి 1,50,000, సంవత్సరానికి 18 లక్షలు. అంటే ఆంటీ 13 సంవత్సరాల నుంచి బిజినెస్ రన్ చేస్తుందంటే 2.5 కోట్లు సంపాదించిందిరా 13 ఏళ్లలో. 1000 అయింది. 2 లివర్లు ఎక్స్ట్రా. మీరు మొత్తం 1000. సో ఆంటీ దగ్గరికి తినడానికి వెళ్దాం. ఆంటీ చికెన్ ఎంత ఆంటీ? చికెన్ ఈ కర్రీ అయితేనేమో 100 రూపీస్, లివర్ ఫ్రై 100, బోటి కర్రీ 100, మటన్ లివరు, మటన్ హెడ్ ఏదైనా 150 రూపీస్. ఆంటీ ఏంట్రా మీడియా ముందేమో 100 అంటుంది, మొన్నేమో 120 అంది. అంటే ఆంటీ ఒకప్పుడు 80 అంది, మీడియాతో 100 అంటది, రియాలిటీలో 120 అంటది, డబ్బులు వేసుకుంటే ఇంకా 200 అంటది, ఇంకా డబ్బులు వేసుకుంటే 250 అంటది. ఒక 100 రూపాయలు ఎక్కువ పెడితే హోటల్లో ఫ్యాన్ కింద కూర్చొని బౌల్ నిండా తెచ్చిస్తాడు, మెక్కి పడుకోవచ్చు. అన్లిమిటెడ్ రైస్. సో ఆంటీ బిజినెస్ స్ట్రాటజీ అర్థమైందా? రైస్ అన్లిమిటెడ్, కర్రీస్ కాదు. రైస్ ఇంత వేస్తుంది, కర్రీ ఇంత వేస్తుంది, ఇంత రైస్కి ఇంత కర్రీ సెట్ అయిపోద్ది. నువ్వు మళ్ళీ రైస్ వేసుకుంటా అనుకుంటావు అన్లిమిటెడ్ అని, కానీ కర్రీ ఉండదు. సో నువ్వు కర్రీకి డబ్బులు పెడతావు, 50 రూపీస్ ఎక్కువ పెడతావు. మళ్ళీ నీకు రైస్కి సరిపడా కర్రీ వేస్తుంది, కొంచెం తక్కువ వేస్తుంది. అప్పుడు మళ్ళీ నువ్వు కర్రీ కావాలి, మళ్ళీ 250 పెడతావు. సో ఆ కర్రీ ప్రైస్లో ఈ రైస్ అన్లిమిటెడ్ కలిసిపోతే ఆంటీకి లాభం వస్తుంది. రైస్ అన్లిమిటెడ్ అంటే జనాలు అందరూ వారే అన్లిమిటెడ్ అంటా అని వెళ్ళిపోతారు, కానీ ముక్కలు అన్లిమిటెడ్ కాదు, గుర్తుపెట్టుకోండి. ముక్కలు అన్లిమిటెడ్ అంటే దెంగేస్తారు జనాలు. క్వాలిటీలో ఏది రాజీ పడను ఆంటీ, క్వాలిటీలో ఎక్కడ రాజీ పడను అని అంటది, కానీ కింద పడిన ముక్కలు తీసి మళ్ళీ బౌల్లోకి వేసేస్తుంది. ఆంటీ ఏంట్రా అమ్మ, చిన్న నాన్న చెప్పు నాన్న నీకేంటి నాన్న అని చెప్పి డైవర్ట్ చేసి మాట్లాడుతూ కింద పడిన ముక్కను తీసి బౌల్లో వేసిది. ఏంటంటే మీరు ఏదో రూపాయి బిల్ల కింద పడితే తీసి జేబులో పెట్టుకున్నట్టు ముక్కను తీసి కర్రీలో వేస్తున్నారు. రే బిజినెస్ మ్యాన్ లో మహేష్ బాబు వనికిరారా ఆంటీ ముందరా. పొరపాటున ఏ ఎలక షిట్టు ఎలక గొద్దెలో పోయి దాంట్లో బౌల్లో పడ్డాయి అనుకో, లూజ్ మోషన్స్ అయ్యి చచ్చిపోతాడు ఆ కస్టమర్. పోతే పోయార్లే ఒకడు అన్నట్టు తీసి బౌల్లో వేసేసింది ఆంటీ. ఇంకో కర్రీ ఏదైనా ఇచ్చినా ఇంకో 50 రూపీస్. ఈ వీడియోలో మీరు సరిగ్గా గమనిస్తే వెనకాల వాడికి పెరుగు పోయట్లేదు, వాడు ఆంటీ వర్కర్. నెలకి 150,000 మీద ఫోకస్ చేయడం కాదంటే కొద్దిగా వర్కర్ ని, కస్టమర్ సాటిస్ఫాక్షన్ ని కూడా చూసుకోండి, లేదంటే ఉన్న బిజినెస్ కూడా దెబ్బతి. దొబ్బిన ప్రాబ్లం ఏముంది లేరా, ఆంటీకి ఆల్రెడీ 3 కోట్లు దొబ్బేసింది. సరే అయితే మనం కూడా ఆంటీ దగ్గరికి తినడానికి వెళ్దాం. ఆంటీ చికెన్ కర్రీ ఎంత ఆంటీ? 120 కదా. ఆల్ మిక్స్ ఎంత ఆంటీ? ఆల్ మిక్స్ 450 రూపీస్ అన్న. ఇప్పుడు ఇలా వస్తుంది ప్లేట్, చూసుకోండి. ఆంటీ ఆల్ మిక్స్ అంటే పేపర్ ప్లేట్ చిరిగిపోద్దా ఆంటీ, అందుకే స్టీల్ ప్లేట్ పట్టుకొని వచ్చా ఆంటీ. వెయ్యండి ఆంటీ. అలా 2 ఆల్ మిక్స్ లో ఆర్డర్ చేసా. కొంచెం పెడతాను ఆంటీ. మీరు పెట్టే ఆల్ మిక్చర్ తింటే పొట్టంతా పెంట అయ్యేదిలే గానీ 2 లివర్లు ఇవ్వండి ఆంటీ. 150,000 నెలకి జస్ట్ 2 లివర్లు ఇవ్వండి చెప్తా. మీరు మొత్తం 1000 అయింది. 2 లివర్లు ఎక్స్ట్రా. ఏంటంటే 2 లివర్లు ప్లస్ 1000. నువ్వు ఇలాగే కంటిన్యూ చేస్తే అంబానీని మించిపోతావులే. అయినా అక్కడ ఆల్ మిక్చర్ 450, 2 ఆల్ మిక్చర్స్ కి 900, 2 లివర్లకి 150. మళ్ళీ వద్దులే, ఇప్పుడు ఆంటీతో గొడవ పెడదామన్నా ఆంటీ కండ నా తొడంతుంది, అవసరమా? ఆంటీ మీరు కింద పడిన ముక్కలు తీసి బౌల్లో వేస్తారు అనుకున్నాను, మాల వేసుకొని నాన్ వెజ్ అమ్ముతున్నారేంటి? ఏంటంటే మీరు కెమెరా ఉంటే 100 అంటారు, కెమెరా లేకపోతే 120 అంటారు, మళ్ళీ అది 250 వరకు వెళ్ళిద్ది. సో దీన్ని బట్టి ఒకటి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంది, రెస్టారెంట్ రేట్స్ కి ఆంటీ రేట్కి పెద్ద తేడా ఏం లేదు. అక్కడ 500 రూపాయలకి ఇద్దరు తినేంత కర్రీ తెచ్చిస్తాడు, ఇక్కడ 1 పర్సన్కి 250 రూపీస్. కాకపోతే ఇక్కడ ఆంటీ దగ్గర బెనిఫిట్ ఏంటంటే కొంచెం తినేవాడైతే 100 రూపీస్ కర్రీ పోసుకొని వెళ్ళిపోవచ్చాడు. మళ్ళీ హోటల్ అంటే స్టాఫ్ ని మెయింటైన్ చేయాలి, రెంట్ కట్టాలి, హోటల్ మేనేజ్మెంట్ ని చూసుకోవాలి. ఆంటీ దగ్గర ఏమీ ఉండవు, కానీ కస్టమర్స్ మాత్రం బాగా వచ్చి మెక్కిపోతారు, గుద్దవలుగా లాభం. అంతే తప్పించి బొక్కలో ఆంటీ రేట్ కి రెస్టారెంట్ రేట్ కి పెద్ద తేడా ఏం లేదు. అక్కడ 50 రూపాయలు అటు ఇటు. మళ్ళీ రెస్టారెంట్ లో ఫ్యాన్ కింద దర్జాగా కూర్చొని మెక్కి పడుకోవచ్చు. 1 పర్సన్ నుండి కొద్దిగా తినేవాడైతే ఆంటీ దగ్గర చాలా బెనిఫిట్ అవుతాడు, లేదా బుగ్గనే. మళ్ళీ వాడు పెరుగు పోయన్నా పోయాడు, ఇంతకు ముందు చూశారు కదా. ఇప్పుడు కాసేపు ఆంటీని ఇమిటేట్ చేయడానికి ట్రై చేస్తా. ఆంటీ ఏం చేస్తుంది తెలుసా, ఇట్లా బకెట్ పట్టుకొస్తుంది, బకెట్లో నిండా చికెన్ కర్రీ పోస్తుంది. చికెన్ కర్రీ పోసేసి నాన్న నీకు పోయాలా, చికెన్ ఫ్రై ఉంది, చికెన్ కర్రీ ఉంది, లివర్ ఫ్రై, నాన్న కర్రీ పోయాలా, ఫిష్ లేదు, నాన్న బోటి ఉంది. ఇట్లుంటది ఆంటీ బిజినెస్. బకెట్లు కర్రీలు లివర్లు అమ్మి 1000లు 2000లు అని చెప్పి డైలీ 6000 అని చెప్తుంది, కానీ 10,000 20,000 సంపాదిస్తుంది. నెలకి 3 లక్షలు, సంవత్సరానికి 36 లక్షలు. భయ్యా నేను అది బాల్కనీలోంచి తెచ్చిన బకెట్, బాత్రూమ్ లోంచి తెచ్చింది కాదు, అది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ నన్ను రోస్ట్ చేసి దెంగుతారేమో అని చెప్పా.
సో మొత్తం మీ దగ్గర ఉన్న ఐటమ్స్ అని మీ దగ్గర ఉన్నట్టున్నాయి. ఆల్ మిక్స్ తీసుకున్నా. ఏంటి భయ్యా ఆంటీతోనే నడకాల బ్రో? ఇంకా నయం నువ్వు ఈ మాట ఆంటీ ముందర అనలేదు. ఆంటీ ముందర అని ఉంటే ఆంటీకి ఉన్న కండకి నిన్ను బెంగితే నువ్వు 3 నెలలు కోమాలోకి వెళ్ళిపోయేవాడివి. ఆంటీ నీ కండ నా తొడంతుందా ఆంటీ? పిత్తడానికి గాలి పీల్చుకోవడానికి కూడా దారి లేకుండా అంతమంది జనాలు ఉన్నారేంట్రా ఆంటీ ముందర. అయినా 13 ఏళ్లుగా బిజినెస్ రన్ చేస్తుంది. ఇప్పటికి 2-3 కోట్లు సంపాదించి ఉంటది. ఒక చిన్న హోటల్ పెట్టేసుకుంటే కూర్చోడానికి కస్టమర్స్ కి బాగుంటది. ఆంటీకి బిజినెస్ కూడా పెరుగుద్ది కదరా. ఆ మాత్రం తెలియకుండా ఎలారా? ఈ వీడియో చూస్తేనే అర్థమవుతుంది ఆంటీ ఎంత పిసినారి అనేది, ఎంత పీస్కం అనేది. మళ్ళీ ఈడొకడు మందలో అన్నం మధ్యలో రౌండ్ గా చేసుకుని కర్రీ పోయించుకోవడానికి రెడీగా ఉన్నాడు. ఇక్కడ మనం జూమ్ చేసుకుంటే వాళ్ళేంటి భయ్యా ప్లేట్లు పట్టుకొని బౌల్స్ మీద నిలబడ్డారు. వాళ్ళ ప్లేట్ లో ఉన్నది ఆ బౌల్లో పెడితే ఆ బౌల్లోంచి తీసి మళ్ళీ వేరే వాళ్ళకి పెడితే. ఆంటీకి నా చిన్న సజెషన్ ఏంటంటే అలా బౌల్ల మీద ప్లేట్లు పట్టుకొని నిలబడే దానికన్నా ఒక 10 చైర్లు వేసి కూర్చోబెట్టి అక్కడ ప్లేస్ ఉంటే అలా ఒక చిన్న హోటల్ లాగా ప్రిపేర్ చేసుకుంటే బాగుంటదని చెప్తున్నా. కొంతమంది ఆంటీ దగ్గరికి పంపిద్దాం, ఏదో ఎడిట్ చేసా, ఆ వీడియో కూడా చూడండి. ఆంటీ నేను అందరికి హెల్ప్ చేస్తూ ఉంటాను, మీకు ఏమైనా డబ్బులు కావాలంటే ఇస్తాను. నేను నెలకు 4 లక్షలు సంపాదిస్తాను. హెల్ప్ అదే అమ్మా నేను మీ ప్రపంచ యాత్రికుడు, ఏమైనా తినడానికి ఉంటే పెట్టమ్మా. ఇంత ఎండలో క్యాప్ పెట్టుకున్నావేంట్రా ఎర్రిపో? నెత్తి మీద బొచ్చలేదంటే మోయే 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 మోయే. అమ్మా ఈ ప్రపంచ ఎదురుకడికి ఏదైనా ఉంటే పెట్టమ్మా. అరే గుండు నువ్వు ప్రపంచం అంతా తిరగకుండా ఇక్కడ చెప్తున్నా. అందరూ ముసుగులే, మనిషి ఎంత స్వార్థపరుడు, అందరూ ముసుగులే. చిన్ను నన్న మడిదే నాదేనే. ఏంటంటే మీరు కూడా ఎగతాళి చేస్తున్నారు? అమ్మ ఏమనుకోగమ్మా, జోక్ చేశాను చిన్ను, జోక్ చేశాను. సరే అండి మీ దగ్గర ఉన్న ఐటమ్స్ అన్ని ఆల్ మిక్చర్ అయ్యండి చెప్తా. అమ్మ నీకున్న పొట్లకి అన్నీ చిత్తమ్మ, తిను పుచ్చుక్ పుచ్చుక్. ఏంటంటే ఏదైనా టైర్ పంక్చర్ అయిందా? లేదమ్మా ఇప్పుడు ఇంటికి పోసుకొని వస్తున్నాడా. అంటే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచక్ పుచక్. ఏంటమ్మా పుచ్చుక్క కోడి బియ్యెత్తా ఉండు. హే పూల చెక్క బ్రో, మోయే 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 మోయే. చిన్ను చిన్ను, అరే పూల చొక్క నువ్వు పీది వెళ్ళిపోమ్మా, వెళ్ళిపో. హలో అమ్మా, ఐఎమ్ యువర్ విక్రమాదిత్య అండ్ వెల్కమ్ టు మై ఛానల్. అమ్మా ఏంటమ్మా ఈ మంది వీడియోస్ చేయట్లేదు? అమ్మా బెంగేశారమ్మా, బుల్లెట్ గివ్ అవేలని, చిప్ ఫండ్లని, ట్రేడింగ్ యాప్స్ అని తీసేసరికి కింద కమెంట్లలో వేసేసారమ్మా, అందుకే ఇంకా మానేశాను. సరే అమ్మా చికెన్ పరోటా పెడతాను, అమ్మా తినెళ్ళిపో అమ్మా, మళ్ళీ యూట్యూబ్ వీడియోలు చేయమ్మా మంచివి. మందుతోనే కిక్ వస్తుందా, అనసూయతో రాదా? అమ్మా ఇక్కడ తినెళ్తే ఇంటికి వెళ్ళాక తొట్టికి కూడా వస్తుందమ్మా, హెల్లో. మోయే 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 మోయే. మళ్ళీ ఎందుకు అలా తను నవ్వితే చందమామకి సొట్టపట్టట్టుండాలి. మళ్ళీ ఎందుకు భాయ్ మజా ఆయా. ఫైనల్లీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి వాట్సాప్ గ్రూప్లలో ఇన్స్టాలో స్టోరీలు పెట్టి షేర్ చేయండి, మీ ఒపీనియన్ కమెంట్ లో చెప్పండి, కమెంట్ చేయండి. ఎంత ఉంటుందండి మీ బిజినెస్? ఎంత ఉంటుంది? అదే మా రోజుకి 60,000 పక్క, రోజుకి 60,000.